ఇన్ని ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మారినా కూడా ఏ ప్రభుత్వం చేయని పనిని మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి సంతాపంగా చెప్తా ఉన్నాం. మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పదవి చేపట్టగానే మొట్టమొదటగా ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారి కోరిక మేరకు మనందరి అవకాశం, మనందరి ఆత్మగౌరవం పెంపొందే విధంగా మరి ఈ రోజు శ్రీ వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర పండుగగా నడపాలని చెప్పేసి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కు, ప్రతి ఒక్క జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు, జీవోలు పంపించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ పండుగని చాలా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రోజు రవీంద్ర భారతిలో చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నది. అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన యనమల రేవంత్ రెడ్డి గారు, మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు ఇతర మంత్రివర్గం కూడా విచ్చేసి అక్కడ వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నది. మరి ఈ సందర్భంగా వాసవి మాత గురించి ఇందాక అన్న మన వెంకట వెంకటేశ్వరరావు గారు చెప్పారు. మన ఆత్మ వైశ్యుల ఆత్మ గౌరవానికి ప్రతీక, నీతికి నిజాయితీకి నిలువుటద్దం మన వాసవి మాత అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన తాతలు ముత్తాతలు శతాబ్దాల కాలంగా పూజిస్తున్నటువంటి వాసవి మాతకు ఈ గౌరవం దక్కడం మనందరికీ ఒక గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. అమ్మగారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తూ ఈ రోజు అధికారికంగా కలెక్టరేట్ లో మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్, అదేపేట పట్టణం నుంచి వచ్చిన వైద్యులందరికీ కూడా అమ్మవారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. జై వాసవి. ఆ రోజు మీలా సత్యనారాయణ గారు అయితే, ఈ రోజు మున్షిత్ నివేదిత గారు అయితే మీకు ప్రతినిధిగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి కూడా గట్టిగా భావించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోకూడదు. రాజకీయాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు మంచి గుర్తింపించి ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, మనకు వాసవి మాత మన ఆశీర్వాదం మన పట్టణం మీద, మన అందరి సామాజిక వర్గం మీద, అందరి మీద ఉండాలని చెప్పి వారిని మనసారా ప్రార్థిస్తూ వారి జయంతి వేడుకల్లో నాకు పాల్పంచుకునే అదృష్టాన్ని కల్పజేసిన జిల్లా యంత్రాంగానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్య వైశ్యులందరూ కూడా తల్లిని కులదేవతగా భావించి పెద్ద ఎత్తున ఆమె ఆశీర్వాదం కోసం రోజు పూజలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం అందరం కూడా ఈరోజు మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు రాజుగారికి మరి అక్రమంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచనతో పోతే దానిని ఆమె నిరాకరించి మరి ప్రాణత్యాగం చేసింది కూడా ఈరోజు మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మరి అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తున్నందుకు మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా.